అందరికీ నమస్కారం. నవరాత్రి సిరీస్‌లో 8వ రోజు చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే సాక్షాత్తు సరస్వతీదేవి జన్మించిన మూలా నక్షత్రంలో ఆశ్వాయుజ శుద్ధ సప్తమి రోజున అదే నక్షత్రంలో జన్మించిన కనకదుర్గమ్మ వారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం సరస్వతి అలంకారం చాలా ప్రత్యేకమని పండితులు చెప్తున్నారు. మా ఊరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు 8వ రోజున సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి గుడి ప్రాంగణంలో రకరకాల మొక్కలతో మొత్తం 1000 మొక్కలతో అలంకరించారు. భక్తులకి దైవ దర్శనంతో పాటు ప్రకృతి అందాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసేలా చేయడానికి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనిపించింది. ఈ అలంకరణ మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సరస్వతీదేవిని జ్ఞానానికి, విద్యకి, కళకు ఆది దేవతగా భావిస్తారని మనకు తెలిసిన విషయమే. సరస్వతీదేవి వాహనం హంసవాహనం. పురాణాల ప్రకారం హంసకు పాలను నీళ్లను వేరు చేయగలిగే శక్తి ఉందని, జీవితంలో ఎదురయ్యే మంచి చెడులలో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టాలన్న సందేశాన్ని అమ్మవారు ఈ రూపం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. చేతిలో వెండి వీణతో, చుట్టూ పచ్చని చెట్లతో అమ్మవారు ఎంత కలగా, ఎంత అందంగా ఉన్నారు కదండి. సరస్వతి అమ్మ దర్శనం మీకు హ్యాపీనెస్ ఇస్తుందని అనుకుంటున్నాను. అలాగే మా ఊరిలో ఉన్న మిగిలిన దేవాలయాల్లో అమ్మవారి అలంకరణలు, వారి వైభవం ఎలా ఉందో చూడండి. అలాగే మా ఊరిలోని కొన్ని దేవాలయాల్లో పిల్లలకి సంబంధించిన స్లేట్ పెన్సిల్స్, బుక్స్ షేర్ చేస్తారండి. అలాగే అమ్మవారి శాలలో అక్షరాభ్యాసం, అక్షర దీవెన కూడా జరిపిస్తారు. మా ఊరి దేవాలయాల్లో నవరాత్రి వైభవం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చి మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ వ్యూస్ ఆన్ మై వీడియో. అలాగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 8వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని రాముల వారిగా అలంకరించారు. శ్రీరాముల వారి దర్శనం కూడా చేసుకోండి. ఈ నవరాత్రి సిరీస్లో వెంకటేశ్వర స్వామి అలంకరణలు సిరీస్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అంత క్రియేటివ్గా చేస్తున్నారు. మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నవరాత్రి సిరీస్లో 9th డే మహిషాసుర మర్దిని అలంకారంతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు నేను షేర్ చేసుకున్న విషయాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో సరిచేయండి. థ్యాంక్ యూ.